స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాసెస్లో మనం డీసీ జనరేటర్స్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో దాంట్లో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తూ వచ్చాం, దానికి సంబంధించిన కొన్ని బిట్స్ కూడా చూస్తూ వచ్చాం. సో దీంట్లో 1 to 20 బిట్స్ వరకు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి 21st బిట్ నుంచి 40 వరకు ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో 21st ఏమంటున్నాడు అంటే ఒకసారి చూడండి, వై 21st బిట్ ఏమంటున్నాడు అంటే వై ద ఆర్మేచర్ కోర్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ ఇస్ లామినేటెడ్ అంటున్నాడు. మనకు ఆల్రెడీ డీసీ జనరేటర్స్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, దాంట్లో ఒక పార్ట్ ఆర్మేచర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆర్మేచర్ అంటే నథింగ్ బట్ కండక్టర్ అని చెప్పుకున్నాం. కండక్టర్ అంటే ఏంటి, అది కరెంట్ ప్రవహించే ఎలిమెంట్ మనం కండక్టర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఆర్మేచర్ కోర్ డీసీ జనరేటర్లో ఎట్లా పెడతాడు అంటున్నాడు అంటే లామినేటెడ్ అంటున్నాడు. అంటే లామినేషన్స్ అంటే ఏంటంటే సాలిడ్ మెటీరియల్, అంటే సింగిల్ పీస్ ఆర్మేచర్ పెట్టకుండా డీసీ జనరేటర్లో ఆర్మేచర్ని ఎట్లా పెడతారంటే స్లైసెస్గా తీసుకొని దాన్ని అంతా ఒక పీస్ లాగా తయారు చేస్తాడు. అది ఎందుకు స్లైసెస్గా నథింగ్ బట్ లామినేషన్స్గా ఎందుకు తీసుకుంటున్నాడు, ఒక సింగిల్ పీస్ ఎందుకు తీసుకోవట్లేదు, దానికి రీజన్ ఏంటి అని మనకి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. సో దాంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏమంటున్నాడు, రెడ్యూస్ ద కాపర్ లాస్ అంటున్నాడు. నెక్స్ట్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ లాస్ అంటున్నాడు. నెక్స్ట్ రెడ్యూస్ ద హిస్టెరిసిస్ లాస్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్ అని అంటున్నాడు. అసలు ఈ లాస్ అంటే ఏంటి, మనకి ఏ మెషిన్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నా మనం ఇన్పుట్ ఎంత ఇస్తామో అంత ఇన్పుట్ మనకి అవుట్పుట్లో రాదు, మధ్యలో ఖచ్చితంగా లాస్ అనేది ఉంటుంది. సో ఆ లాసెస్ అనేవి మెషిన్ టు మెషిన్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ డీసీ జనరేటర్లో వచ్చేసరికి 4 లాసెస్ ఇస్తున్నాడు. ఇది ఏంటి అంటే కాపర్ లాస్ అన్నాడు. ఈ కాపర్ లాస్ దేని వల్ల వచ్చిందంటే ఆర్మేచర్కి ఫీల్డ్కి ఉన్న లాస్ వల్ల వస్తుంది. ప్లస్ బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్, బ్రష్ ఉంటుందని చెప్పాను కదా, ఆ బ్రష్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఈ లాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఆర్మేచర్ కోర్కి రిలేషన్ తక్కువ ఉంది. నెక్స్ట్ చూద్దాం, ఫ్రిక్షన్ లాస్ అన్నాడు. ఆప్షన్ బి వచ్చేసరికి ఫ్రిక్షన్ లాస్ అన్నాడు. ఫ్రిక్షన్ లాస్ అంటే ఏంటి అంటే ఇది బేరింగ్స్ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది కదా కండక్టర్, ఆ రొటేట్ వల్ల మనకు వచ్చిన లాస్ అంటే. సో ఇది కూడా ఆర్మేచర్కి రిలేషన్ లేదు. నెక్స్ట్ థర్డ్ ఏమంటున్నాడు అంటే హిస్టెరిసిస్ లాస్ అంటున్నాడు. హిస్టెరిసిస్ లాస్ అంటే మనకి ఏంటి అంటే అది రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉంటుంది అని డిస్కస్ చేశాం కదా, ఆ లాస్ ఆఫ్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం వల్ల మనకి ఈ లాస్ అనేది వస్తుంది. సో ఇది కూడా ఆర్మేచర్ కోర్కి రిలేషన్ లేదు. సో లాస్ట్ చూద్దాం ఏంటి అంటే రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్ అంటాడు. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యింది అంటే మనకి ఆర్మేచర్లో మనకి ఆ ఫీల్డ్ ఫ్లక్స్ లింకేజ్ అవ్వటం వల్ల లోపల కొన్ని సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ కరెంట్ నథింగ్ బట్ అది ఒక లాస్. కాబట్టి ఈ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది మనకి తగ్గించడానికి మనం ఆర్మేచర్ కోర్ని లామినేటెడ్ స్లైసెస్గా పెడతాము, సింగిల్ పీస్ కన్నా పెట్టాము. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. ఎడ్డీ కరెంట్ లాస్ తగ్గించడానికి ఆర్మేచర్ కోర్ని మనం అదేంటి లామినేటెడ్గా తీసుకుంటాము. నెక్స్ట్ బిట్, వై ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ ఈస్ వెరీ లో అంటున్నాడు. వెరీ లో అంటే ఇప్పుడు డీసీ జనరేటర్ ఏ ఎక్విప్మెంట్కి అయినా, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి అయినా మనకి ఖచ్చితంగా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే సపోజ్ ఒక మనిషినే తీసుకుంటే మనకు రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా జర్మ్స్ అవన్నీ తట్టుకోవడానికి రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లో మనకి ఏముంటుంది అంటే రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటున్నాడు. సో ఒక డీసీ జనరేటర్లో ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటున్నాడు. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు రెడ్యూస్ ఆర్మేచర్ కరెంట్ అంటాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ని తగ్గించడానికి రెసిస్టెన్స్ తక్కువ పెట్టుకుంటాము అని అంటాడు. అసలు రెసిస్టెన్స్ తగ్గితే కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది, కాబట్టి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి ఏమంటాడంటే రెడ్యూస్ ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ అంటాడు. వోల్టేజ్ డ్రాప్ నథింగ్ బట్ ఇది ఒక లాస్ అనమాట. వోల్టేజ్ డ్రాప్ అంటే ఏం లేదు, ఆర్మేచర్ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఇంటూ ఆర్మేచర్లో ప్రొడ్యూస్ అయిన కరెంట్ V=IR వేస్తే వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ తగ్గించడానికి మనం ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది తక్కువ పెట్టుకుంటాం. అది యాక్చువల్గా అది లాస్ పెరిగే కొద్దీ మనకి ఎఫిషియన్సీ ఏమైపోయింది, తగ్గిపోయింది. కాబట్టి మనం ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ తగ్గించడానికి ఆర్మేచర్ రెసిస్టెన్స్ పెట్టుకుందాం. సిడి ఆప్షన్స్ కూడా చూద్దాం. రన్ ఆర్మేచర్ విత్ లెస్ వెయిట్ అంటే ఆర్మేచర్ని తక్కువ వెయిట్గా చేయడానికి మనకి ఆర్మేచర్ రెసిస్టెన్స్ తగ్గిస్తాం అన్నాం. సో అది రాంగ్ ఆన్సర్.
నెక్స్ట్ రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ఆర్మేచర్. ఆర్మేచర్ యొక్క టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతని తగ్గించడానికి రెసిస్టెన్స్ తగ్గిస్తున్నాం అంటాడు. సో అది కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రెడ్యూస్ ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్. ఆర్మేచర్లో ఉన్న లాస్ని తగ్గించడానికి మనం ఆర్మేచర్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ద డీసీ జనరేటర్ షుడ్ రన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఓన్లీ అంటారు. మనకి ఆల్రెడీ డీసీ జనరేటర్స్ టాపిక్ చెప్పుకున్నాం. ఏ మెషిన్ అయినా కానీ 2 వేస్లో మనకి రన్ అవుతుంది. ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ అంటే ఇట్లా ఈ వైపు తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ డైరెక్షన్. అసలు డీసీ జనరేటర్ అనేది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అనేది మనం చెప్పగలము అంటే డైరెక్షన్ ఆఫ్ ప్రైమ్ మూవర్. ప్రైమ్ మూవర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు జనరేటర్స్ బయట చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? ఒక వాటర్ ద్వారా మనకు పవర్ జనరేట్ చేస్తాడు, లేదా కోల్ ద్వారా పవర్ జనరేట్ చేస్తాడు. ఆ మెకానికల్ ఎనర్జీ అంటే మనం పెట్టిన ఆ టర్బైన్ అనేది ఏ డైరెక్షన్లో తిరిగితే ఆ టర్బైన్ అనేది ప్రైమ్ మూవర్. ప్రైమ్ అంటే ఏంటంటే ముందు, మూవర్ అంటే కదిలించేది. డీసీ జనరేటర్స్ని ఏదైతే కదిలిస్తుందో దాన్ని ప్రైమ్ మూవర్ అంటారు. ప్రైమ్ మూవర్ ఏ డైరెక్షన్లో అయితే తిరిగిద్దో జనరేటర్ కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది. కానీ మ్యాక్సిమం కేసెస్ డీసీ జనరేటర్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే మనకి రొటేట్ అయ్యింది. ఎందుకు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రొటేట్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎందుకు రొటేట్ అవ్వకూడదు అంటున్నాడంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే కనుక మనకి ఏమొస్తుందంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది అని చెప్పాం కదా, అది క్యాన్సిల్ అయిపోయింది, అంటే జీరో అయిపోయింది. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం జీరో అయితే మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో కాబట్టి మనం ఈ డీసీ జనరేటర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఎందుకు పెట్టాలి అంటే ప్రొటెక్ట్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. సో ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే డీసీ జనరేటర్ ఎందుకు రొటేట్ అవ్వాలి అంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉంటేనే మనకి ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయింది, దానివల్ల ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అయింది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ప్రొటెక్ట్ ద రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అని అన్నాం. నెక్స్ట్ 24th క్వశ్చన్. వై కంపన్సేటింగ్ వైండింగ్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ లార్జ్ డీసీ జనరేటర్ అని అంటున్నాడు. మనం ఆల్రెడీ అదేంటి ఈ డీసీ జనరేటర్స్ ప్రీవియస్ బిట్స్ చెప్పుకున్నాం. డీసీ జనరేటర్స్లో ఒక మెయిన్ ప్రాబ్లం అనేది ఉంటుంది, అదేంటి అంటే ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పుకున్నాం. ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏం లేదు, ఆర్మేచర్లో మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఏమైందంటే కొంచెం ఫ్లక్స్ అనేది లోపల ఆర్మేచర్ లోపల ఇండ్యూస్ చేసుకుంటూ వస్తుంది. ఆ ఫ్లక్స్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ ఉంటుందని చెప్పాం కదా, ఆ ఫ్లక్స్ని ఏం చేసింది అంటే అపోజ్ చేసింది. సో అపోజ్ చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్లక్స్ అది ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్లక్స్ ఒక 30 వచ్చింది అనుకున్నాం, ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ ఒక 10 వచ్చింది అనుకున్నాం. టోటల్ ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, 30 - 10 28. అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అది ఏం చేసింది అంటే తగ్గించిద్ది అని చెప్తున్నాం. సో దీన్ని తగ్గించడానికి మనకి ఇంటర్పోల్స్ ఆల్రెడీ యూజ్ చేస్తామని చెప్పాను. లార్జ్ డీసీ జనరేటర్స్లో వచ్చేసరికి కంపన్సేటింగ్ వైండింగ్ని మనం దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ ఆర్మేచర్ రియాక్షన్ అనేది తీసేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. కనెక్ట్ మోర్ లోడ్ని కనెక్ట్ చేయడానికి కంపన్సేటింగ్ వైండింగ్ పెడతారా అంటాడు. సో అది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ రెడ్యూస్ కమ్యూటేషన్ ఎఫెక్ట్ అని అంటున్నాడు. సో అది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సి చూద్దాం. సి వచ్చేసరికి ఏమన్నాడు, న్యూట్రలైజ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ని తగ్గించడానికి కంపన్సేటింగ్ వైండింగ్ ఉపయోగిస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ అన్నాడు. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి అంటే అవుట్పుట్ అనేది పెంచడానికి కంపన్సేటింగ్ వైండింగ్ కనెక్ట్ చేస్తాడా అన్నాడు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి ఆప్షన్ ఏమైంది అంటే న్యూట్రలైజ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ని తగ్గించడానికి కంపన్సేటింగ్ వైండింగ్ పెడతాము. సో ఇది ఎట్లా కనెక్ట్ చేస్తామంటే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డీసీ జనరేటర్స్ ఫెయిల్స్ టు బిల్డ్ అప్ వోల్టేజ్ అని అంటున్నాడు. డీసీ జనరేటర్ ఒక్కొక్కసారి వోల్టేజ్ బిల్డప్ చేయదు, వోల్టేజ్ను ఉత్పత్తి చేయదు అన్నాడు. దానికి రీజన్ ఏంటి అని మనల్ని అడుగుతాడు. సో ఫస్ట్ ఏమన్నాడు, లూజ్ బ్రష్ కాంటాక్ట్ అన్నాడు. బ్రష్ కాంటాక్ట్ తక్కువగా ఉంటే డీసీ జనరేటర్ వోల్టేజ్ బిల్డప్ చేయదా అన్నాడు.
డీసీ జనరేటర్ అదేంటి బ్రష్ లూజ్గా ఉందనుకోండి, కరెంట్ ఉత్పత్తి అయింది కానీ బ్రష్ దగ్గర స్పార్కింగ్ అనేది వచ్చింది, సో అది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈస్ మోర్ అన్నాడు. రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అయింది కానీ అసలు ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండదు, సో అది కాదన్నాడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అసలు క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాం కదా, ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిజంని అదంటే ప్రొడ్యూస్ చేయడం ఆపేసిద్దో దాన్ని క్రిటికల్ రెసిస్టెన్స్ అని అంటాం. ఏ రెసిస్టెన్స్ దగ్గర అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ మ్యాగ్నెటిజంని ఉత్పత్తి చేయడం అంటే మ్యాగ్నెట్లా వర్క్ చేయడం ఆపేసిద్దో దాన్ని క్రిటికల్ రెసిస్టెన్స్ అంటాం. అసలు ఇప్పుడు సపోజ్ 100 Ohms దగ్గర అది మ్యాగ్నెట్లో వర్క్ చేయడం ఆపేసిద్ది అనుకున్నాం. ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ అంటాడు. ఫీల్డ్ రెసిస్టెన్స్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ అంటే 101 Ohm పెట్టా, అంటే 100 కన్నా ఎక్కువ పెట్టా. అసలు 100 దగ్గరే ఫీల్డ్ ఉత్పత్తి చేయదు అన్నప్పుడు 101 దగ్గర మనకు ఫీల్డ్ ఉత్పత్తి చేస్తుందా, చెయ్యదు. కాబట్టి అసలు వోల్టేజ్ అనేది బిల్డప్ అవ్వదు. సో కాబట్టి దీని యొక్క ఆప్షన్ ఏమంటాడు అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ అన్నాడు. డి ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం. ప్రైమ్ మూవర్ ఈజ్ రన్నింగ్ ఎట్ అబోవ్ రేటెడ్ స్పీడ్ అన్నాడు. ప్రైమ్ మూవర్ అంటే ఏం చెప్తున్నాం, ఏదైతే ఆ జనరేటర్ తిరగడానికి కారణం అయ్యిద్దో దాన్ని ప్రైమ్ మూవర్ అన్నాడు. అది ఎక్కువ స్పీడ్తో తిరగడం వల్ల ఏమైంది, జనరేటర్ తిరిగిద్ది కానీ తొందరగా పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రేటెడ్ స్పీడ్ అంటే ఏం లేదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటింగ్ అనేది ఉంటుంది. సో ఇది 1500 RPMతో తిరగాలి, 1700 RPMతో తిరగాలి అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. అట్లా దానివల్ల దానికన్నా కొంచెం ఎక్కువ తిరిగితే మనకేమో వోల్టేజ్ బిల్డప్ కాదంటే అయ్యిద్ది. సో ఆప్షన్ వచ్చేసరికి ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ అబోవ్ క్రిటికల్ రెసిస్టెన్స్ అన్నాం. ఆ ఫీల్డ్ రెసిస్టెన్స్ క్రిటికల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ కనుక ఉంటే మనకి జనరేటర్ అనేది వోల్టేజ్ని బిల్డప్ చేయదు అన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ 26 ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జనరేటర్ ఇఫ్ ఇట్స్ ఫీల్డ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్ అంటాడు. మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ చెప్పుకున్నాం. టైప్స్ ఉంటాయి, సెల్ఫ్ ఎక్సైటెడ్, సెపరేట్లీ ఎక్సైటెడ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఫీల్డ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్ అంటాడు. ఆర్మేచర్ కి ఫీల్డ్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే సిరీస్ జనరేటర్ అని, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే షంట్ జనరేటర్ అని, సిరీస్ లో కొంత ప్యారలల్ లో కొంత కనెక్ట్ చేస్తే కాంపౌండ్ జనరేటర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫీల్డ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఆర్మేచర్ అంటాడు. అంటే ఫీల్డ్ ఆర్మేచర్ ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటున్నాడు, షంట్ జనరేషన్ ప్యారలల్ లో కనెక్ట్ అయ్యి అంటాడు. ప్యారలల్ లో కనెక్ట్ అయితే అది ఏ జనరేటర్ అని మనం చెప్పుకున్నాం, షంట్ జనరేటర్. సో ఈ మూడు ఆప్షన్స్ కాదు. సిరీస్ జనరేటర్ అంటే ఏంటి, ఆర్మేచర్ ఫీల్డ్ సిరీస్ లో కనెక్ట్ అవ్వాలి. కాంపౌండ్ అంటే ఏంటి, ఫీల్డ్ ఆర్మేచర్ సిరీస్ లో కొంత ప్యారలల్ లో కొంత కనెక్ట్ అవ్వాలి. సెల్ఫ్ ఎక్సైటెడ్ అంటే అసలు ఫీల్డ్ సపరేట్ గా సప్లై ఇవ్వాలి. సో ఈ మూడు కాదు. సో ఫీల్డ్ కనెక్ట్ ఆర్మేచర్ కి ప్యారలల్ కనెక్ట్ అయితే మనకు అది ఏ జనరేటర్ అయితే అంటే షంట్ జనరేటర్. సో ఆప్షన్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ 27th బిట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోల్ షూ ఇన్ డీసీ జనరేటర్ అన్నాడు. అసలు పోల్ షూ అంటే ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు అంటే పోల్ షూ యొక్క పర్పస్ అంటే దాని యొక్క రోల్ ఏంటి, దాని యొక్క పని ఏంటి, దేంట్లో డీసీ జనరేటర్ దాని యొక్క పని ఏంటి అని అంటున్నాడు. దేని యొక్క పని అంటాడు, పోల్ షూ అన్నాడు. అసలు పోల్ షూ అంటే ఏంటి, మనం ఒక మ్యాగ్నెట్ పెట్టుకున్నప్పుడు దానికి ఎన్ని పోల్స్ ఉంటాయని చెప్పాను, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయని చెప్పాను కదా. ఆ ఒక్కొక్క పోల్కి 2 పార్ట్స్ ఉంటాయి. పోల్ షూ అనేది ఒక పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ పోల్ షూ ఎందుకు పెడతాము అంటే ఇప్పుడు ఆ పోల్ షూ ఇట్లా యూ ఆకారంలో ఉంటుంది. అది ఎందుకు పెడతాము అంటే ఆ ఎయిర్ గ్యాప్ లో స్ప్రెడ్ అవుట్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఇన్ ద ఎయిర్ గ్యాప్. ఇప్పుడు ఇది పోల్ షూ అనుకుందాం, ఇది కండక్టర్ అనుకుందాం. ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుందిగా, దాన్ని ఎయిర్ గ్యాప్ అని అంటారు. ఈ గ్యాప్ లో ఫ్లక్స్ అంటే ఈ ఫీల్డ్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ యూనిఫామ్ అంటే ఒకే విధంగా సమాంతరంగా ప్రవహించడానికి పోల్ షూ అనేది పెడతాం. సో ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటిదంటే డి అన్నాం. అంటే స్ప్రెడ్ అవుట్ ఫ్లక్స్ యూనిఫామ్లీ ఇన్ ద ఎయిర్ గ్యాప్ అన్నాం. ఎయిర్ గ్యాప్ అంటే ఆ పోల్ కి ఆర్మేచర్ కి కండక్టర్ కి మధ్య ఉన్న గ్యాప్ లో యూనిఫామ్ గా సమాంతరంగా మనకి ఫ్లక్స్ అంటే గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ని కరెక్ట్ గా స్ప్రెడ్ చేయడానికి మనం పోల్ షూని పెడతాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్ప్లిట్ రింగ్స్ ఇన్ డీసీ జనరేటర్ అన్నాడు. స్ప్లిట్ రింగ్స్ అనేది మనం చెప్పలేదు అనుకున్నాం.
కమ్యూటేటర్ గురించి డిస్కస్ చేసుకున్నాక కమ్యూటేటర్ అంటే ఏం చెప్పాను, యాక్చువల్గా డీసీ జనరేటర్లో ఏసీ ప్రొడ్యూస్ అయింది, ఆ ఏసీ ప్రొడ్యూస్ అయిన దాన్ని డీసీ కింద కన్వర్ట్ చేసిద్ది అని చెప్తున్నాగా. ఆ కమ్యూటేటర్ నథింగ్ బట్ ఏమంటారంటే స్ప్లిట్ రింగ్స్ అంటారు. స్ప్లిట్ అంటే ఏంటంటే అదేంటి విరగొట్టడం, అంటే స్ప్లిట్ చేయడం, విరగొట్టడం అంటారు. దేన్ని విరగొట్టడం అంటారు, రింగ్ని. ఒక రింగ్ ఫుల్ ఉన్నదాన్ని ఏం చేస్తాడంటే హాఫ్ చేస్తాడు. దానివల్ల మనం నెక్స్ట్ ఒక్కసారి టీవీ చెప్పుకున్నప్పుడు ఈసారి డిస్కస్ చేసుకున్నాం. అది స్ప్లిట్ చేసినప్పుడు, కట్ చేసినప్పుడు అది ఎట్లా ఏసీ నుంచి డీసీగా మారుస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పర్పస్ ఏంటి అంటే ఆ స్ప్లిట్ రింగ్ నథింగ్ బట్ కమ్యూటేటర్ యొక్క పర్పస్ ఏమని చెప్పుకున్నాం, ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేయడానికి అని చెప్తున్నాం. ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఏ ఏమంటున్నాడు, మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్. కాన్స్టెంట్ వోల్టేజ్ పెట్టడానికి మనం స్ప్లిట్ రింగ్స్ ఉపయోగించాం. నెక్స్ట్ బి ఏమంటున్నాడు, కలెక్ట్స్ ద కరెంట్ యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఏంటి, ఒకే విధంగా అంటే ఒకే డైరెక్షన్లో మనకి ప్రవహించదు. డీసీ అనేది ఒకే డైరెక్షన్లో ప్రవహించింది కదా, సో ఆప్షన్ బి అదే. నెక్స్ట్ సి చూద్దాం, రెడ్యూసెస్ వోల్టేజ్ డ్రాప్ ఎట్ బ్రషెస్. వోల్టేజ్ డ్రాప్ని అదే తగ్గించడు. నెక్స్ట్ ఇంక్రీజెస్ టెర్మినల్ వోల్టేజ్ దాని రేటెడ్ అంటాడు, అది కూడా చేయదు. సో మనం స్ప్లిట్ రింగ్ దేనికి ఉపయోగిస్తామని చెప్తున్నాం, ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్తున్నాం కదా. సో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కలెక్ట్స్ ద కరెంట్ యూనిడైరెక్షనల్లీ అని అంటాం. నెక్స్ట్ 29th బిట్. 29th బిట్ ఏమన్నాడంటే విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ బ్రషింగ్ జనరేటర్ అన్నాడు. ఆ బ్రష్ పెడతామని చెప్పాం కదా, బ్రష్ ఏం చేస్తుంది, కరెంట్ని కలెక్ట్ చేసుకొని మనకి ఫైనల్గా ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఆ బ్రష్ని ఏ మెటీరియల్తో తయారు చేస్తామని చెప్తున్నాం. యాక్చువల్ మనం జనరల్గా మనం చూసేది ఏమంటే కార్బన్ బ్రష్లు అంటాం. అసలు కార్బన్ మెటీరియల్ ఎందుకు, దానికి ఆప్షన్ వచ్చేసి కార్బన్ గ్రాఫైట్ యూజ్ చేస్తారు. దానికి రీజన్ ఏంటో చెప్పుకోండి. ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ ఉన్నప్పుడు ఓన్లీ కార్బన్ బ్రష్ మాత్రమే ఎందుకు తీసుకుంటాము అంటే కార్బన్కి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే అది కరగటం స్టార్ట్ అయిద్దో ఆ మెటీరియల్, దాన్ని మెల్టింగ్ పాయింట్ అని అంటాం. సో ఈ కార్బన్కి మనకి ఎట్లా ఉంటుందంటే హై మెల్టింగ్ పాయింట్ అనేది, అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చిన దాకా అది కరిగిపోదు. కార్బన్ ఊరికే కరిగిపోతా ఉన్నాను. మన మెషిన్ ఏమైపోయింది, జనరేటర్ కానీ లేదా మోటార్ కానీ అది ఏమైపోయింది, ఏ మెషిన్ అయినా కానీ ఊరికే ఫెయిల్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం అనేది వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనకి మెటీరియల్ కార్బన్ అదే బ్రషెస్ తీసుకునే మెటీరియల్ ఎట్లా ఉండాలి అంటే హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇది ఇంకా దాని ప్రాపర్టీస్ అనేవి చాలా ఉన్నాయి. ఏంటి అదంటే సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత ఈజీగా షేప్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే అది ఏం చేస్తుంది అంటే హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి మనం బ్రషెస్లో కరెంట్ ప్రవహించింది కదా, ఊరికి తక్కువ టెంపరేచర్కి కొంచెం హీట్ రాగానే కరిగిపోయింది అనుకోండి, మనకి యూజ్ లేదు. కాబట్టి బ్రష్కు ఎటువంటి తీసుకోవాలంటే హై మెల్టింగ్ పాయింట్ ఉన్న పాయింట్ తీసుకోవాలి. సో వీటన్నిటిలో పోల్చుకుంటే మనకి కార్బన్కి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి కార్బన్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ గ్రాఫైట్ మనం బ్రష్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఆప్షన్ వచ్చేసరికి బి అని అన్నాం. నెక్స్ట్ 30th బిట్. వై డీసీ జనరేటర్స్ ఆర్ లూజింగ్ దే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అని అన్నాం. అంటే ఇది క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక్కొక్కసారి అసలు జనరేటర్స్ ఎందుకు రెసిడ్యువల్ మ్యాగ్నెటిజాన్ని కోల్పోతాయి అని అంటున్నాడు. ఇందాక ప్రీవియస్ అదంటే క్వశ్చన్స్లో ఒక దాంట్లో చూసాము, మనకి డైరెక్షన్ అంటే అదేంటి డీసీ జనరేటర్ తిరిగే డైరెక్షన్ అదంటే మారిపోవడం వల్ల మనకేమి క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాము, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది తగ్గిపోయిద్ది అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆ క్వశ్చన్ ని రివర్స్ చేశాడు. ఏమంటున్నాడు, వై డీసీ జనరేటర్స్ ఆర్ లూజింగ్ ద రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. అక్కడేమో దాంట్లో అసలు ఎందుకు వోల్టేజ్ బిల్డప్ అవ్వట్లేదు అని అన్నాడు. ఇక్కడ ఏమంటాడు, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎందుకు తగ్గిద్ది, ఎందుకు కోల్పోయిద్ది అని అంటాడు. ఎందుకు కోల్పోయిద్ది అంటే దాని యొక్క డైరెక్షన్ కొద్దిగా రివర్స్ అయిపోతా ఉంది అనుకోండి, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం క్యాన్సిల్ అయిపోయింది, వోల్టేజ్ అనేది బిల్డప్ కాదు. సో ఆ డైరెక్షన్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఏముందో చూద్దాం. హెవీ షార్ట్ సర్క్యూట్ ఇన్ లోడ్. షార్ట్ సర్క్యూట్ వల్ల అదేంటి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం పోయిద్దా అన్నాడు. షార్ట్ సర్క్యూట్ అయితే మెషిన్ ప్రాబ్లం వస్తుంది కానీ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఏం కాదు. నెక్స్ట్ రన్నింగ్ వితౌట్ లోడ్ కంటిన్యూస్లీ. లోడ్ వేయకుండా కంటిన్యూస్గా అదేంటి జనరేటర్ని అదేంటి రన్ చేయడం వల్ల ఏమైనా వస్తుంది అంటే కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి ఏమంటాడంటే కంటిన్యూస్ రన్నింగ్ వితౌట్ బ్రేక్ అని అన్నాడు. మన మెషిన్కి అసలు బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా తిప్పుతా ఉన్నాం అనుకోండి, లాసెస్ పెరుగుద్ది అని చెప్తాం. ఆప్షన్ డి ఏమంటున్నాడు, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ వెరీ ఆఫెన్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే
కొద్దిగా దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ తిప్పటం వల్ల మనకి ఏమైంది అంటే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది కోల్పోయింది. సో దాని ఆప్షన్ వచ్చేసరికి ఏమైంది అంటే ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ 31st. How does the magnetic circuit complete through the yoke and poles in a generator అన్నాడు. అసలు అంటే ఒక జనరేటర్లో మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని అంటున్నాడు. మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటే అంటే అర్థం ఏంటి అంటే ద పాత్ ఆఫ్ ఫ్లక్స్ అన్న, అంటే ఫ్లక్స్ ఏ ఏ భాగాల గుండా ప్రవహించిద్దో లేదా ఫ్లక్స్ ఏ భాగాల గుండా దాని యొక్క ప్రవాహం అనేది ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అని అంటాం. ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ పోల్స్ అనేవి ఉంటాయి. పోల్స్ నుంచే కదా మనకి మ్యాగ్నెటిజం అనేది వచ్చింది. నెక్స్ట్ ఆర్మేచర్ ఉండిద్ది. నెక్స్ట్ యోక్ వరకు దాని యొక్క పాత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, యోక్ ఇచ్చేసాడు, పోల్స్ ఇచ్చాడు. ఇక మనకి ఇంకొకటి రావాల్సింది ఏంటి, ఆర్మేచర్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఆర్మేచర్ కోర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. సో కాబట్టి మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అనేది యోక్, ఆర్మేచర్, పోల్స్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 32. Why the terminal voltage decreases if the load increases in DC shunt generator అని అంటాడు. ఈ టర్మినల్ షంట్ జనరేటర్ లో టర్మినల్ వోల్టేజ్ ఎందుకు డిక్రీజ్ అయింది, లోడ్ పెరిగినప్పుడు మనకి టర్మినల్ వోల్టేజ్ ఎందుకు డిక్రీజ్ అయింది అని అంటున్నాడు. ఆప్షన్స్ అనేవి చూద్దాం. Because of armature reaction effect due to increased armature resistance, because of brush voltage drop increases due to increased in shunt field resistance. ఆ టర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటంటే లోడ్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ తీసుకుంటామో దాన్ని టర్మినల్ వోల్టేజ్ అంటారు. అది ఎందుకు తగ్గిద్ది అంటే మనకి బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్. సో కాబట్టి దీని ఆప్షన్ వచ్చేసరికి ఆర్మేచర్ ఆప్షన్ ఏ. దీన్ని ఏమంటామంటే బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ మనకి దానికి ఒక వోల్టేజ్ అనేది టర్మినల్ వోల్టేజ్ అనేది డిక్రీస్ అవుతుంది. నెక్స్ట్ 33. ఏంటి అంటే which type of DC generator is used for long distance distribution lines అని అంటారు. సో లాంగ్ డిస్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, మనకి ఒక దగ్గర పవర్ జనరేట్ అయింది కదా, ఎక్కడో విజయవాడలో ఎక్కడ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతుంది, మన ఇంట్లోకి సప్లై వస్తుంది. మరి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి, పంచాలి కదా. సో అక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవ్వాలి, ప్రవహించాలి, అక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, పంచుకుంటాం కదా పవర్ని. ఆ లాంగ్ డిస్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ యూజ్ చేసేది మనకి ఏ జనరేటర్ అని అంటున్నాడు. ఏ జనరేటర్ అని అంటే క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ని మనం దానికి ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాము అంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి. దీనికి లార్జ్ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఫీల్డ్ ఫ్లక్స్. కాబట్టి ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ 34. Which method is used to improve the insulation resistance in DC generator అని అంటాడు. ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో ఇన్సులేషన్ అనేది పెట్టాలి. ఎందుకండి లాసెస్ పెరగకుండా, హీట్ లాస్ అనేది మెషిన్ అనేది హీట్ అవ్వకుండా ఇన్సులేషన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అది మనకి ఎట్లా అలా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం, పెంచుతాము అంటున్నాడంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ పెరగడానికి ఒకటి ఉంది. ఎప్పుడైతే మనం మెషిన్లో టెంపరేచర్ పెంచాము అనుకోండి, టెంపరేచర్ పెంచితే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ పెరిగింది. ఒక 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక మనం టెంపరేచర్ పెంచితే ఆ రెసిస్టెన్స్ అనేది డబల్ అవుతుంది. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ పెంచడానికి మనం చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ పెంచాలి. ఆ టెంపరేచర్ పెంచే ఆప్షన్ దీంట్లో ఏమైనా ఉందేమో చూద్దాం. ఏ ఆప్షన్ ఏమన్నాడు, రీప్లేసింగ్ బ్రష్ ఫ్రీక్వెంట్లీ. బ్రష్ మార్చడం వల్ల రెసిస్టెన్స్ పెరిగిద్దా అంటాడు. బ్రష్ మార్చడం వల్ల టెంపరేచర్ ఏం పెరగదు. నెక్స్ట్ ఆప్షన్ బి, హీటింగ్ ద మెషిన్ బై రన్నింగ్ పీరియాడికల్లీ అంటాడు. అంటే మెషిన్ ఆన్ చేసేసి దాన్ని హీట్ చేయడం అంటే అది అవసరం ఉన్నప్పుడే మనం మెషిన్ యూజ్ చేస్తాం, కానీ మెషిన్ హీట్ అవడం కోసం ప్రతిసారి జనరేటర్ ఏమో ఆన్ చేయము. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమన్నాడు, క్లీనింగ్ ద కమ్యూటేటర్ సెగ్మెంట్ రెగ్యులర్లీ అన్నాడు. రెగ్యులర్ అంటే ఇది మెయింటెనెన్స్ కింద వస్తుంది, కానీ దానివల్ల కమ్యూటేటర్ సెగ్మెంట్ క్లీన్ చేయడం వల్ల మనకి హీట్ ఏం పెరగదు. ఆప్షన్ డి ఏమంటాడు, బ్లోయింగ్ హాట్ ఎయిర్ టు ద మెషిన్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ అన్నాడు.
లోపలికి కనుక మనం మెయింటెనెన్స్ అంటే క్లీన్ చేసే టైంలో మనం ఇంక్రీజ్ చేసాము అనుకోండి, హాట్ ఎయిర్ అంటే ఏంటి, దాంట్లో టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ పెంచడం వల్ల మనకి ఏమైంది అని చెప్పాను, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ పెరిగిద్ది అని చెప్పాను కదా. సో కాబట్టి హాట్ ఎయిర్ అనేది మెయింటెనెన్స్ టైంలో మనకి దాంట్లో పంపించడం వల్ల ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 35, which type of DC generators work in the absence of residual magnetism అంటాడు. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం లేకపోయినా కూడా ఏ DC జనరేటర్ వర్క్ అయింది అంటాడు. మనకి DC జనరేటర్స్ టైప్ చెప్పినప్పుడు చెప్పాను, సెల్ఫ్ ఎగ్జైటెడ్, సపరేట్లీ ఎగ్జైటెడ్ చెప్పాను. సెల్ఫ్ ఎగ్జైటెడ్ పనిచేయాలంటే ఖచ్చితంగా మనకి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఉండాలి. అదే రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం లేకపోతే అది పని చేయదు అని చెప్పారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. షంట్ జనరేటర్ అనేది ఏంటిది, సెల్ఫ్ ఎగ్జైటెడ్, అది కాదు. సిరీస్ జనరేటర్ ఏంటిది, సెల్ఫ్ ఎగ్జైటెడ్, అది కూడా కాదు. నెక్స్ట్ 36, కాంపౌండ్ జనరేటర్ అన్నాడు. కాంపౌండ్ జనరేటర్ ఈజ్ ఆల్సో ఏ సెల్ఫ్ ఎగ్జైటెడ్ కాబట్టి ఆప్షన్ కాదు. ఆప్షన్ డి ఏమంటున్నాడు, సపరేట్లీ ఎగ్జైటెడ్. సపరేట్లీ ఎగ్జైటెడ్ లో మనం ఫీల్డ్ కి సపరేట్ గా సప్లై ఇస్తాం కాబట్టి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఉండకపోయినా మనకి ఈఎంఎఫ్ అని బిల్డప్ అయింది కాబట్టి సో ఇది ఆన్సర్ వచ్చేసరికి ఏమైందంటే ఆప్షన్ బి అయింది. నెక్స్ట్ 36 చూద్దాం. which type of DC generator is used for arc welding అంటారు. ఆర్క్ వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ DC జనరేటర్ ఉపయోగిస్తాం అన్నాడు. ఆర్క్ వెల్డింగ్ చేయడానికి దానికి ఒక ప్రాపర్టీ కావాలి, ఫ్యూజ్ వోల్టేజ్ డ్రాప్ అనేది కావాలి ఆ DC జనరేటర్లో, ప్లస్ కాన్స్టెంట్ కరెంట్ అనేది కావాలి. సో ఈ రెండు ఉన్న మనకి అదేంటి జనరేటర్ ఏంటి అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. ఈ ప్రాపర్టీ ఉన్న జనరేటర్ డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. సో కాబట్టి ఆర్క్ వెల్డింగ్ పర్పస్ కి ఏది యూజ్ చేస్తారు అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ 37, ఓకే, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ వేవ్ వైండింగ్ ఇన్ DC జనరేటర్ అన్నాడు. అసలు వేవ్ వైండింగ్ యొక్క ప్రాపర్టీ గుణగణం ఏంటి DC జనరేటర్? అసలు వేవ్ వైండింగ్ అంటే ఏంటి? ఆర్మేచర్ ని వైండింగ్ రూపంలో పెడతామని చెప్పాను, కండక్టర్ ని వైండింగ్ చేసి పెడతామని చెప్పాను కదా, అది 2 టైప్స్ అని చెప్పుకున్నాం. లాస్ట్ ఒక బిట్ వచ్చింది, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని అంటున్నాం. సో వన్ ఆఫ్ వైండింగ్ టైప్ వచ్చేసరికి వేవ్ వైండింగ్ అంటున్నాం. సో వేవ్ వైండింగ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, అది ఎట్లా బిహేవ్ చేస్తే అని అంటున్నాం. సేమ్ నెంబర్ ఆఫ్ పోల్స్ కి సేమ్ నెంబర్ ఆఫ్ అదేంటి కండక్టర్స్, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ కనుక రెండు ఒకటే చేస్తే వేవ్ వైండింగ్ ఏమో ల్యాప్ వైండింగ్ కంటే ఎక్కువ వోల్టేజ్ ఇచ్చింది. ఇప్పుడు 2 పోల్స్ ఒక 4 కండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ల్యాప్ వైండింగ్ ఏమో తక్కువ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసింది, వేవ్ వైండింగ్ ఏమో ఎక్కువ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసింది. సో హై వోల్టేజ్ ఉన్న ఆప్షన్ మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు, లో కరెంట్ లో వోల్టేజ్ అన్నాడు. ఎక్కువ వోల్టేజ్ ఉత్పత్తి అయితే అని చెప్పాను కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఎట్లా ఉంది, లో ఉంది. సో ఆప్షన్ కాదు. నెక్స్ట్ హై కరెంట్ లో వోల్టేజ్ అంటాడు. ఇక్కడ కూడా లో వోల్టేజ్ ఉంది కాబట్టి ఆప్షన్ కాదు. ఆప్షన్ సి ఏమంటాడు, లో కరెంట్ హై వోల్టేజ్ అంటాడు. హై వోల్టేజ్ అంటాడు. ఇది అన్నా అవ్వాలి లేదా ఆప్షన్ డి అన్నా అవ్వాలి. కానీ వేవ్ వైండింగ్ లో వోల్టేజ్ ఏమో ఈఎంఎఫ్ ఏమో హైగా ప్రొడ్యూస్ అయింది, కరెంట్ ఏమో తక్కువ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి సి, లో కరెంట్ అండ్ హై వోల్టేజ్ అన్నాడు. నెక్స్ట్ 38 ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్ వైర్ యూజ్డ్ ఇన్ ద కమ్యుటేటర్ కనెక్షన్ ఇన్ DC జనరేటర్. ఈ ఇక్కడ కమ్యుటేటర్ కనెక్షన్ ఇచ్చాడు, దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ సింబల్ కదా, ఇది రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాడు. అట్లా రెసిస్టెన్స్ వైర్ ని కమ్యుటేటర్ కనెక్ట్ చేయాల్సిన ఇది ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. అసలు మనం కమ్యుటేటర్ అనగానే ఒకటి గుర్తుపెట్టేసుకోవచ్చు, AC నుంచి DCకి మారుస్తుంది అని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఏమన్నా ఆప్షన్ ఏమైనా ఉందేమో చూద్దాం. మెయింటైన్ కాన్స్టెంట్ వోల్టేజ్ రాదు, దానికి AC నుంచి DC కన్వర్ట్ చేసింది. నల్లిఫై స్టాటిస్టికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే అర్థం ఏంటి అంటే అది ఎప్పుడు ఇండ్యూస్ అయింది అంటే కండక్టర్ కాన్స్టెంట్ గా ఉండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అయితే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనకి ఇండ్యూస్ అయింది. కానీ జనరేటర్ లో మనం ఏం చెప్పుకున్నాం, కండక్టర్ రొటేట్ అయింది, ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ గా ఉండింది అని చెప్పుకున్నాం. సో ఈ 2 ఆప్షన్స్ కాదు. ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి. నెక్స్ట్ ఆప్షన్ డి ఏమంటున్నాడు, స్మూత్ రివర్సల్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్.
కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేయడానికి కదా కమ్యూటేటర్ ఉపయోగిస్తుంది. సో దీని ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏమైంది అంటే ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ 39 క్వశ్చన్, వై సాలిడ్ పోల్ షూస్ ఆర్ యూజ్డ్ ఇన్ డీసీ జనరేటర్ అన్నాడు. సాలిడ్ పోల్ షూ అంటే ఏం లేదు, సాలిడ్ పోల్ షూ అంటే సింగిల్ పీస్. నాకు ఆర్మేచర్ ఏం చెప్పుకున్నాం, స్లైసెస్ గా చేస్తామని చెప్పుకున్నాగా, కానీ సాలిడ్ పోల్ షూ అంటే ఏంటంటే సింగిల్ పీస్ ని అసలు ఎందుకు తీసుకుంటాము డీసీ జనరేటర్లో అని అంటాడు. సో దీని యొక్క పర్పస్ ఎందుకు తీసుకుంటాము అంటే టు రెడ్యూస్ ద రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్ అంటాడు. దీని యొక్క ఆప్షన్ ఏంటి అంటే టు రెడ్యూస్ రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్. మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రవహించే పాత్ ఉంటుంది కదా, ఆ యొక్క వే యొక్క రిలక్టెన్స్ ని తగ్గించడానికి అన్నాం. రిలక్టెన్స్ అంటే ఏంటి అంటే కరెంట్ నిరోధించేదాన్నేమో రెసిస్టెన్స్ అంటాం, మ్యాగ్నెటిజం ని నిరోధించేదాన్ని ఏమంటాం అంటే రిలక్టెన్స్ అంటాం. ఆ రిలక్టెన్స్ ని అంటే తగ్గించడానికి, ఇప్పుడు రిలక్టెన్స్ ఎక్కువ ఉంది అనుకో, మ్యాగ్నెటిజం ఎక్కువ ప్రవహించదు, మ్యాగ్నెటిజం ఎక్కువ ప్రవహించకపోతే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ రాదు. సో కాబట్టి మనకు కరెక్ట్ రేటింగ్ ఆఫ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే రిలక్టెన్స్ తక్కువ ఉండాలి. సో దాన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తాము అంటే సాలిడ్ పోల్ షూ అంటే సింగిల్ పీస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ క్యాస్ట్ స్టీల్ ని మనకి పోల్ షూ రూపంలో పెడతాం. సో దానికి ఆప్షన్ వచ్చేసరికి ఏమంటాడంటే టు రెడ్యూస్ రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పాత్ అని అంటాడు. నెక్స్ట్ లాస్ట్ బిట్ 40, which material is used to make large capacity DC generator yoke అంటాడు. డీసీ జనరేటర్ యోక్ అంటే ఏం చెప్పాను, అవుటర్ ఫ్రేమ్ ఉంటుంది, అది మెకానికల్ ప్రొటెక్షన్ గా ఉపయోగిస్తాము అని చెప్పాను కదా. సో లార్జ్ కెపాసిటీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, చిన్న జనరేటర్స్ ఉంటాయి, పెద్ద జనరేటర్స్ ఉంటాయి, ఇంకా ఇంకొంచెం పెద్ద జనరేటర్స్ కూడా ఉంటాయి. ఆ లార్జ్ కెపాసిటీ పెద్ద జనరేటర్ యొక్క ఫ్రేమ్ ని తయారు చేయడానికి, మెకానికల్ ప్రొటెక్షన్ తయారు చేయడానికి ఈ కింది వాటిల్లో ఏది ఉపయోగిస్తాడు అని చెప్తున్నాం. సో ఈ ఇచ్చిన క్యాస్ట్ ఐరన్, సాఫ్ట్ ఐరన్, అల్యూమినియం, రోల్డ్ స్టీల్